శశిగారు తెనాలి వాస్తవ్యురాలు. ఈమె ఎంసీఏ చేసి హైదరాబాద్లో కంప్యూటర్ కోర్స్ నేర్చుకోవడానికి వచ్చి ఎస్ఆర్ నగర్ హాస్టల్లో ఉండేవారు. వీరి అక్కగారు మంగళగిరిలో టీచర్గా పనిచేస్తున్నారు. పెళ్ళయి 16 సంవత్సరాలైనా సంతానం కలగలేదు. శశి నాంపల్లి బాబా గారి సమాధి మందిరానికి వచ్చి ప్రదక్షిణ పారాయణలు చేసుకునేవారు. ఒక రోజున శ్రీ నాంపల్లి బాబా గారికి చెప్పుకొని కొబ్బరికాయను తీసుకొని వాళ్ళ అక్కకి బాబాగారి ప్రసాదంగా తీసుకువెళ్ళి ఇచ్చారు. ఆమె కొబ్బరికాయ తిన్న నెల రోజుల్లోనే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. పండంటి మగపిల్లవాడికి జన్మనిచ్చారు. ఈ జన్మలో వాళ్ళకి పిల్లలు పుట్టే యోగ్యత లేకపోయినా శ్రీ గురుచరిత్రలో నరసింహ సరస్వతి స్వామి చెప్పినట్లు నాంపల్లి బాబా వారు వాళ్ళ అక్కయ్య కర్మను మార్చి బిడ్డను ప్రసాదించారు. దిగంబర దిగంబర శ్రీ నాంపల్లి బాబా దిగంబర.